పాస్టర్ గారు తన కుమార్తెతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, అమ్మాయి పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు, బల్ల మీద ఉంది, తీసి చదవమ్మా. అందుకు పాస్టర్ అమ్మ వంటగదిలో నుంచి వచ్చి ఈ విధంగా అంటున్నది, ఆ ఉత్తరము అప్పట్లో మనం కూడికలకు వెళ్ళినప్పుడు మన ఆతిథ్యం ఇచ్చి మన యొడిబాల నిండుగా హృదయపూర్వకంగా గుప్పిళ్ళుగా దాతృత్వమును సమర్పించిన ఆ కుటుంబం చాలా భక్తిగల కుటుంబం. ఆ కుటుంబం పెద్దల కాలం నాటి సంస్కార కుటుంబం. అంతలో కుమార్తె ఈ విధంగా అంది, అమ్మా 7 సంవత్సరాలకు మునుపు ఆల్ నైట్ ప్రేయరు, మరుసటి దినము కూడికలు ఆ పట్టణమా? అంతలో పాస్టరమ్మ ఈ విధంగా అంది, అవునమ్మాయి ఆ పట్టణమే. ఆ దినము మన పిల్లలు యేసయ్య ఇచ్చిన సస్యమేతల భూమి, సస్యమేతల మడుగులు, ఆ మెసేజ్ పిల్లలు 50 ఇచ్చిన బహుమానం అని ఆ మెసేజ్ నాకు ఇంకా గుర్తుంది, మీ నాన్న చెప్పిన మెసేజ్. అంతలో పాస్టర్ గారు మాట్లాడారు, చిటి తల్లి ఉత్తరం చదువమ్మా. తరువాత కుమార్తె ఉత్తరం చదివింది. అమ్మా పాస్టర్ అమ్మా, వందనములు. ఈడొచ్చిన బిడ్డ ఇల్లరమున సర్వసుధమయము, యాపటేల జోపటేల సోపటేల కన్నిసుతము పుణ్యసుతము శీలసుతము ముడులన్నీ బాధ్యత వహించి, ఎంత కష్టమంటే అంత కష్టం. భగవంతుని దయవలన మొవ్వు కాచామంటే కాచాము. బిడ్డ కూడా ఎండమావుల పిలుపులాట్లకు అవకాశవాది కాల. జీవితం ఎడారి మావుల కరువనుకోలా. ప్రతి ముంగిళ్ళ ముగ్గులు పాటించిందమ్మా, ప్రతి ముంగిళ్ళ ముగ్గులు పాటించిందమ్మా. బిడ్డ బాగా సహకరించిందమ్మా. భగవంతుని కృప, సత్యంగా భగవంతుని కృప. క్రైస్తవ్యానికి సేవకులకు పూటకుళ్ళ మేడ ప్రాంగణంగా సహాయ స్థైర్యం అమ్మా. మాకెంతో దీవెన, మాకెంతో ఆశీర్వాదం. బిడ్డ సంస్కారము సాంప్రదాయము మంచి నడవడిక అలవర్చుకుందమ్మా. మన పెద్దల ధర్మ విధులు బాగా ఫలించాయి. ప్రతిదినము చిగురుటాకుల బాదాము చువ్వుల మువ్వులు, యోగు ప్రార్థనలు, సామెతలు, ఆనలు, శాసనములు, కట్టడములు, ఆజ్ఞలు, కీర్తనలు, పితరుల ప్రార్థనలకు సంఘముల ప్రార్థనల ఋతువులు సస్యములుగా మొగ్గలేసాయి. అంతా యేసయ్య కృప, అంతా యేసయ్య కృప. బిడ్డకు లఘువు లగ్గం తాంబూల నయన కమనీయం నిండు జాబిలిని పుణ్యం చేయాలని మా బంధుజన మా కుటుంబ సపరివారముగా మా ప్రార్థన విన్నపము. మన పిల్లలు యథార్థవంతులుగాను సంస్కారవంతులుగాను బుద్ధిమంతులుగాను సంఘ సమాజం ఆత్మీయులుగాను సర్వ సమాజం పవిత్రులుగాను చావడి సమాజం న్యాయవంతులుగాను సమారాజన ప్రబల్య సమాజం పతివ్రతులుగాను శీలవతులుగాను గుణవతులుగాను గుణశీలురుగాను పౌరుషశీలురుగాను ప్రత్యూషిని నీతి ధర్మవతులుగాను కిలకిల కేరింతల చిగురుటాకుల మొవ్వులుగాను ఇంటిల సన్నిధిలో రెప్పరెప్పల చిరునవ్వుల సత్యంలో సఫలం సంతుష్టి దైవభక్తిలో సాధకులుగా ఆజ్ఞలను ధ్యానించి మంచి త్రోవలను ఎన్నుకొని కట్టడలను పాటించుటలో హర్షిస్తూ ధర్మశాస్త్రమునందు ఆధ్యాత్మికత పరవళ్లను ఆస్వాదిస్తూ న్యాయ విధులు ఎడల మిక్కిలి ఆశ కలిగి గర్వమును అహంకారమును దరిచేరని యొక్క శాసనములను బట్టి సంతోషిస్తూ పెద్దల యందు గౌరవం కలిగి ధర్మశాస్త్ర విధులను తమ మనుగడలో ప్రతిబింబజేస్తూ వ్యసనాలకు కపటపు నడతలకు అవకాశం ఇవ్వకుండా సత్య మార్గములో సస్యం ప్రార్థనలతో హృదయములు ప్రాకారములు హృదయములు శృంగములు హృదయములు శైలములు హృదయములు కోటలు హృదయములు దుర్గములు దిట్టపరుచుకుంటూ అబద్ధాలకు అవకాశం ఇవ్వకుండా
పూర్ణ హృదయముతో యథార్థ మంచి నడవడి జీవితమును జీవిస్తూ లోభము తట్టు ఆకర్షింపబడక వ్యర్థమైన దురాశలకు దూరంగా ఉంటూ సత్యమైన ధర్మమైన లేఖనములు స్మరణ చేస్తూ పావురపు పిచ్చుకల సవ్వళ్ళ వల్లే యావే కృపలో పిల్లలను మనం తాత ముత్తాతల వలె పెంచాలి. మనము మన పిల్లలను సత్యములో పెంచాలి. ఇది ఎప్పుడు సాధ్యమో అంటే కుటుంబాలలో మాతృత్వం ఉన్నప్పుడు అమ్మతనము నాన్నతనము కలగలిపిన తనమే మాతృత్వం కలిగిన కుటుంబాలలో పిల్లలు వర్ధిల్లుతారు, పిల్లలు దీవించబడతారు, పిల్లలు ఆశీర్వదించబడతారు. రాబోవు తరాలకు దీవెనపు గిడ్డంగులుగా యోసేపు గిడ్డంగులుగా, ఎజ్రా గిడ్డంగులుగా, నెహమ్యా గిడ్డంగులుగా, గిద్యోను గిడ్డంగులుగా, దావీదు గిడ్డంగులుగా రాబోవు తరాలకు సమృద్ధిగా ఫలించి దీవించబడతారు. మన కుటుంబాలలో మాతృత్వం తప్పనిసరి ఉండాలి.